అమ్మా, ఈ ఊర్లో ఉండిన కొద్ది తల్లిదండ్రులు మనం చేసిన పని మాత్రమే మన పిల్లలు చేయాలని అనుకోరు. మనం పడే కష్టం మన లోపలే ఉండాలని, మన పిల్లలైనా సంతోషపడాలని ఆశపడతారు. కానీ నువ్వు చేసిన పనికి పోలీసు అడ్డొస్తున్నారని వాళ్ళతో నన్ను ఉండమని చెప్పావు కదా. నువ్వు చేసిన పని ఎలా ఉంటుందని తెలిసినా కూడా నేను నీ పైన ఎక్కువే మర్యాద పెట్టాను. ఎందుకని చెప్పండి? మీ పుణ్యం వల్లే నేను 3 పూటలు భోజనం తిన్నాను. మీరు 2 రోజులు నన్ను పెంచింది కూతురు సంతోషంగా ఉండాలని కాదు. నేను బేగా పెద్ద పిల్లనయ్యి నువ్వు చేసిన పనికి నేను కూడా రావాలని ఆశపడ్డావు. బలవంతం చేసి ఎవరిని ఈ పనిలో ఇన్వాల్వ్ చేయకమ్మా. మీ కన్నీళ్లు చూసి ఇక్కడ కరిగే మనసులు ఎవరు లేరమ్మా. ఈ బిజినెస్ కోసమే సొంత కూతుర్ని బలించారమ్మా తను. అలా ఉన్నప్పుడు నీ కన్నీళ్లకి విలువ ఉంటుందా ఏంటి? లేచి కాస్త తినమ్మా. తను భోంచేయలేదా? తినలేదక్కా. తినకుండా ఎలాగమ్మా ఉంటావు? అందరూ కష్టపడేది 3 పూట్ల అన్నం తినడానికి. కానీ ప్రతి వాళ్ళు చేసే పని విచిత్రంగా ఉంటుంది. ఇదే నా వృత్తి. ఇది తప్ప నాకింకేమీ తెలీదు. నాకు ఈ పని చేయడం అస్సలు ఇష్టం లేదు. వైశాలి, నా మాట విను. నేను బలవంతంగా ఎవరు ఈ పని చేయమని చెప్పలేదు. ఇదంతా వాళ్ళ కుటుంబ పరిస్థితి వల్ల. నెల నెలా వచ్చే డబ్బులు సరిపోక ఈ మార్గాన్ని వెతుక్కుంటూ అందరూ ఇక్కడికే వస్తున్నారు. అందరికీ డబ్బు అవసరం ఎక్కువ ఉంది. నేను చేసే పని కరెక్టో తప్పో నాకు తెలీదు. కానీ నా వల్ల 4 కుటుంబాలు సంతోషంగా ఉంటున్నానని తెలిసినప్పుడు అంతకంటే సంతోషం ఇంకేం కావాలి చెప్పు? నీ కన్నీటితో భారంగా ఉండే నా మనసు కరిగిపోయింది. నువ్వు ఆ రోజు అలా అరుస్తూ ఉన్నావు. కానీ నా కూతురు నువ్వు అలా అరిచి గోల పెడుతున్నప్పుడు నేను ఏమీ చేయకుండా అలాగే కూర్చున్నాను. నిన్ను చూసినప్పుడల్లా నాకు నా కూతురే గుర్తుకొస్తుందమ్మా. అందుకు నేనొక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఈ పని చెయ్యక్కర్లేదు. నేనే నీకొక మంచి చోట్ల పని రికమెండ్ చేశాను. నేను నీకిచ్చిన ₹1,00,000 కూడా నువ్వు నాకు ఇవ్వక్కర్లేదు, సరేనా? థ్యాంక్ యూ. మీ డబ్బుల్ని నేను త్వరగా తిరిగి ఇచ్చేస్తాను. నీ థ్యాంక్స్ వద్దు, నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు. నువ్వు ఇంటికొచ్చిన కొత్తల్లో ఎంత సంతోషంగా ఉన్నావో అదే సంతోషంతోనే ఇక్కడ నా కూతురులాగా ఉండమ్మా. అది చాలు. నేను నీలాగే సినిమాలో హీరోయిన్ అవ్వాలనే ఇక్కడికొచ్చాను. కానీ నాకున్న కష్టాల ముందు నా కళ ఇప్పుడు పెద్దగా అనిపించడం లేదు. అందుకే నా ఆశయాలకి నేను సమాధి కట్టేశాను. అది ఎప్పటికీ అసలు బయటికి రాదు. ఫస్ట్ టైం నేను బస్టాప్లో చూసినప్పుడు, నీ సినిమా కళల గురించి నాతో చెప్పినప్పుడు, నేను సినిమాని వదిలేసినా సినిమా నన్ను వదలదని అర్థం చేసుకున్నాను. అందుకే నీతో నేను ఫ్రెండ్షిప్ చేశాను, నిన్ను లవ్ చేశాను. కానీ నేనున్న చోటు నీకు తెలిస్తే నువ్వు నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతావనే నేనున్న చోటు గురించి నీతో చెప్పలేదు. బయట ప్రపంచానికి అది ప్రాస్టిట్యూషన్ హౌస్ గానే కనిపిస్తుంది. కానీ దాన్ని నా సొంత ఇంట్లో మార్చింది మంగళ అక్క. ఐఎమ్ సారీ వైషు, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వలా అనుకోవడానికి నేనే కారణం విక్రమ్. నీ దగ్గర సారీ అడగాల్సిందే నేనే, నువ్వు కాదు. ఐఎమ్ సారీ. వైషు,
మంగళ ఆంటీతో నేను మాట్లాడతాను. ఇక నుండి నువ్వు అక్కడ ఉండాల్సిన అవసరమేం లేదు. నీకోసం ఒక ఇల్లు వెతుకుతాను, సరేనా? తలా తోక లేకుండా మాట్లాడుతూ ఉండమాక. వైశాలిని తన కూతురులాగా చూసుకుంటున్న ఈ మంగళ తానెందుకు తిరిగి చంపాలి? సార్, మంగళానే హత్య చేసుంటుందని నేను మీతో ఎప్పుడైనా చెప్పానా? తన మీద ఒక డౌట్ అనే చెప్పాను సార్. మరి పీకడానికి తన కథని ఇంత దూరం చెప్పావు? ఈ ముగ్గురులో వైశాలి డెడ్ బాడీని కొండపై నుంచి ఎవరు విసిరేసి ఉంటారు? కొండ మీద నుండా? సార్, వైశాలి చనిపోయింది ఎమ్మెల్యే ఇంటి పక్కన, మార్తాండం గుహ పక్కన, మంగళ పీజీ పక్కన. కరెక్టే కదా సార్? రే, ఇలాగే మాట్లాడుతున్నాడు నిన్ను. హత్య కేసుకి ఏదైనా క్లూ ఇస్తావని చూస్తే నువ్వు రాసే మర్డర్ కేసు కథ గురించి చెప్తావు నాకు. సార్, ఎన్నిసార్లు అని చెప్పాలి సార్? నా స్క్రిప్ట్ అవుట్ అండ్ అవుట్ ఫుల్ కమర్షియల్ సార్. రే వెదవా, ఒకే అమ్మాయి 3 చోట్ల ఎలా చనిపోతుంది? నాకు అదే డౌట్ సార్. ఎమ్మెల్యే ఇంటి పక్కన, మార్తాండం గుహ పక్కన, సిటీ సర్కిల్ పక్కన ముగ్గురు వైశాలిలు చంపబడ్డారు. ఒకవేళ మన వైశాలి కూడా వాళ్ళల్లో ఉండొచ్చనే చెప్తున్నాను. హత్య చేయబడ్డ 3 అమ్మాయిల పేర్లు వైశాలియే. అదే కాకుండా మనం వెతుకుతున్న అమ్మాయి పేరు కూడా వైశాలియే. హత్య జరిగిన చోటు వేరువేరుగా అయినా కూడా వైశాలి అన్న పేరుకు ఏదో సంబంధం ఉంది. అక్కడ జరిగిన 4 హత్యలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేషన్ లిమిట్లో వస్తుంది. హత్య చేసినోడు ఎవడో చాలా బ్రిలియంట్గా ఆలోచించి చేశాడు. ఎవడాడు? ఎవరికి తెలుసు సార్? నా స్టేషన్ లిమిట్లో చనిపోయిన వైశాలికి సిటీ లోపల హత్య చేయబడిన వైశాలికి ఏదో ఒక లింక్ ఉంది. సార్, విక్రమ్ లవర్ వైశాలి మాత్రమే నాకు తెలుసు సార్. మిగతా వైశాలిలు ఎవ్వరూ నాకు తెలియదు సార్. ఒరేయ్, నాకు కోపం తెప్పించమాకరా. కష్టపడి పెంచిన ఈ పట్టని కరోనా డ్యూటీస్ తగ్గించాను. ఈ కేసుని నా బుర్రతో ముగించబోతున్నాను. నీ చెత్త కథలు చెప్పి నేను టెన్షన్ చేయొద్దురా. అలాగా సార్? నాకు ఈ కేసు గురించి విని పెద్ద తలనొప్పి వచ్చేసింది అలాగా? సార్. సరే, అయితే బయటికి వెళ్ళు. నా మనుషులతో చెప్తాను. నీ ఇంటికి ఎంత పంపించు, డైరెక్ట్ గా మెంటల్ హాస్పిటల్కి. థ్యాంక్ యూ సార్. సార్, సార్, ప్రొడ్యూసర్ అపాయింట్మెంట్ ఇచ్చాడు సార్. నేను వెళ్ళి కథ చెప్పాలి. ఇంతసేపు చెప్పింది చాలదా? నిన్నే. రే కృష్ణ సార్, ఎమ్మెల్యే లింగయ్య, మంత్రగాడు మార్తాండ, పీజీ ఓనర్ మంగళ, వీళ్ళ ఫోటోస్ అండ్ డీటెయిల్స్ కావాలి. ఓకే సార్. నాకు వెంటనే కావాలి. ఓకే సార్. తర్వాత వాళ్ళు ఎక్కడున్నా సరే ఎత్తుకురండి. అలాగే సార్. చెప్పు కృష్ణప్ప. సార్, లింగయ్య, మార్తాండ, మంగళ వాళ్ళు ఎస్కేప్ అయి 4 రోజులైంది సార్. సంథింగ్ ఇస్ రాంగ్. పెద్ద క్రైమే జరిగింది. ఈ కేసులో నన్ను ఇలా పిచ్చెక్కించే ఆ సైకో ఎవరు? తను ఒక్కరోజు గుండెని రాయిగా మార్చుకుంటే బలి ఇచ్చేద్దాము. కేవలం తన ప్రాణమే కదా. వైశాలిని ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళుంటే అక్కడ ఏం జరుగుంటుంది? విక్రమ్, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నీకొక సర్ప్రైజ్ ఇద్దామనే. ఇక్కడ సర్ప్రైజ్ ఏముంది? రా చెప్తాను.
ఉద్దేశేంటో చెప్పు. నువ్వు కట్టిన సమాధుల లోపల నుంచి నీ కళలన్నీ బయటికి తీసుకురావాలనే. ఆ, అంటే ఏంటి? అలా అయితే నేను హీరో అవ్వాలంటే నువ్వే హీరోయిన్. హ్మ్, ఏంటి జోకా? నిజంగానే వైషు, మన సినిమాలో నువ్వే హీరోయిన్. అన్నిటినీ మర్చిపోయి ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నాను. మళ్ళీ ఆ కలల్ని నువ్వు నాకు గుర్తు చేయకు విక్రమ్. ఒక లవ్వర్గా నీ ఆశలన్నీ నెరవేర్చకపోతే నేనెందుకున్నాను? ఈ ఒకే ఒక సినిమాలో మాత్రం హీరోయిన్ గా నటించు. దాని తర్వాత నీకు నచ్చితే చెయ్యి, లేదంటే వద్దు.